మకర రాశి వారికి గ్రహ సంచార స్థితి అనుకూలంగా ఉండినను కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల చిన్న ఆవేశాలకు గురి అవ్వడం వలన ఎలాంటి ఇబ్బంది గురవుతారో మీకు తెలుసా? మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో రాహు, తృతీయంలో శని భగవానుడు వక్ర గమన సంచార స్థితి కనుక ఇలాంటి కాల సమయంలో వీరికి విశేషంగా 6వ స్థానంలో కుజుడు కూడా సంచారం చేస్తున్నాడు. రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు కొంచెం ఉన్నాయి. సమయం సామాన్యుడికి సంపన్నుడికి ఒకటే కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఓర్పు, నేర్పు, సమయం, సత్ప్రవర్తన అవసరం అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా రవి భగవానుడు 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి అయినటువంటి గురువుతో సంచారం చేయనప్పుడు సకాలంలో తిండి, సకాలంలో నిద్ర అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలోనే వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి యందున, అమావాస్య తిథి యందున వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన, కులదేవతల, గ్రామదేవతల, ఇష్టదేవతల యొక్క ఆశీస్సులు అవసరం అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. కనుక ఇది అసలే వర్షాకాలం అవడం వలన ఉప్పు నీటితో లేక ఉప్పుతో దిష్టి తీసి బయట పడేయడం వలన సకల దోషాలు తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాలు పొందుతూ మానసికంగా, శారీరకంగా సకల దోషాలు తొలగించుకోవచ్చు అని చెప్పి గమనించాలి. కనుక ఈ మకర రాశి జాతకులు వీలైనంత వరకు గోరువెచ్చని ఆహారం తినడం, ఐస్ క్రీమ్కు, చల్లటి పదార్థాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండే మానవ ప్రయత్నం చేయాలి. తగు వ్యాయామం అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలరు. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరుని తెలియచేస్తూ, మీ యొక్క రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.